హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అనేది చెక్ చేసేద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా? అండ్ ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు డీటెయిల్గా తెలుసుకోవాలి. మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన డీటెయిల్గా తెలుసుకోవాలి. అసలు వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది మీ రిలేషన్, ఇలా మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే లైక్ మ్యారేజ్ రిలేటెడ్ కానీ రిలేషన్షిప్ వైజ్ కానీ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, డీటెయిల్స్ అనేవి నేను సెండ్ చేస్తాను. ఓకే, అండ్ అంతే అండి, ఇది టైమ్లెస్ రీడింగ్. సో ఈ రీడింగ్ మీకు ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పటికి ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే, అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, ఎలాంటి టైం స్టాంప్స్ ఉండవు. సో ఎవరైనా చూడొచ్చు, మేల్ కానీ ఫీమేల్ కానీ, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు, లైక్ ఫ్రెండ్స్ గురించి అయితే స్ట్రాంగ్ బాండ్ అని తీసుకోండి. రిలేషన్షిప్ వైజ్ చూస్తూ ఉంటే, సో ఎవరి గురించి చూసినా సరే మీరు మనసులో ఆ పర్సన్ నేమ్ తలుచుకుంటూ ఈ వీడియోస్ చూడండి. ఓకే, అప్పుడు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? సో రీడింగ్స్ సారీ అండి, కాల్ వచ్చింది. యా, రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ నుంచి దూరంగా ఉన్న పర్సన్స్ అసలు వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మేబీ వాళ్ళు దూరంగా ఉండనియండి, మీతో లెస్ కాంటాక్ట్లో ఉండనియండి, బట్ ఎక్కువ మాట్లాడట్లేదు. ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది మీ మధ్య లేదు. డిస్టర్బెన్సెస్ అనేది, గ్యాప్ అనేది పెరిగిపోయింది. తన ఫీలింగ్ ఏంటి అనేది చెక్ చేసేద్దాము. అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, మీ పట్ల వాళ్ళ ఆలోచనలు ఏంటి చూద్దాం. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ పట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఒక క్లారిటీ ఇవ్వండి మాకు. ఓం నమః శివాయ. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఏమనుకుంటున్నారండి? టైం చేంజ్ అయితే బాగుండు అనుకుంటున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఈ రిలేషన్ ఇంకా ఎండ్ అయిపోయిందా లేకపోతే స్ట్రక్ అయిపోయిందా అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. స్ట్రక్ అయిందో అర్థం కావట్లేదు, ఎండ్ అయిపోయిందో తెలియట్లేదు, అసలు వాళ్ళకి క్లారిటీనే లేదు. లేకపోతే ఇంకొంతమందికి ఏంటంటే ఎండ్ అయిపోయిన రిలేషన్, ఎండ్ అయిపోయింది రిలేషను, ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అంటే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. లైక్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అవ్వాలని తను ఎంత ట్రై చేసినా అవ్వలేకపోతున్నారు. బికాజ్ వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, వాళ్ళ బాధ చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకుంటే లోకువ అయిపోతారేమో అనే భయం, చెప్పకుండా ఉంటే బాధ. ఇలా ఉంది వాళ్ళ సిచ్యువేషన్. ఇది సో చూడండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. టైం చేంజ్ అయితే బాగుండు, లక్ చేంజ్ అయితే బాగుండు, ఎదురు చూస్తున్నారు పాపం వాళ్ళు. ఏం చేస్తున్నారు? కింగ్ ఆఫ్ కప్స్.
సో, వాళ్ళకి సైలెంట్‌గా ఉండడం తప్ప ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో వేరే దారేమీ కనిపించట్లేదు. మౌనంగా ఉండిపోతున్నారు. వాళ్ళలో వాళ్ళే బాధపడుతున్నారు. రాత్రి నిద్ర గూడా పట్టట్లేదు. మీ గురించి ఆలోచించి, ఆలోచించి ఏం చెయ్యాలో అర్థం గావట్లేదు. ఒక కన్‌క్లూజన్‌కి రాలేకపోతున్నారు. అసలు ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందా తెలియట్లేదు వాళ్ళకి. మూవ్ ఆను అవ్వలేకపోతున్నారు. అది సిట్యుయేషన్. నేనెంత ఇష్టపడినా సరే అదృష్టము, లక్కు ఉండాలి. ఇష్టమైన వాళ్ళని దక్కించుకోవాలి అంటే అని వెయిట్ చేస్తున్నారు. తన ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు. బాధపడుతున్నారు. చెప్పుకోలేక. అది వాళ్ళ సిట్యుయేషన్. కానీ మీతో రిలేషన్‌లో లాంగ్ టర్మ్‌గా ఉండాలి అని చాలా బలంగా కోరుకుంటున్నారు. మేనిఫెస్ట్ చేస్తున్నారు. అది. మేనిఫెస్ట్ చేస్తున్నారు. బలంగా కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు మాత్రం మొండిగా ఉంటున్నారు. వాళ్ళు మాత్రం మొండిగా ఉంటున్నారు. స్ట్రాంగ్ అయిపోయారు. అంటే వాళ్ళకి మీ పైన ఫీలింగ్స్ ఉన్నప్పటికీ అదేంటంటే వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి చెప్పట్లేదు. వాళ్ళ ఫీలింగ్స్ లోపలే దాచేసుకొని ఇది చూడండి ఇలా సైలెంట్‌గా ఉంటూ బయటికి మాత్రం నేను చాలా కింగ్. ఐయామ్ ఐయామ్ దట్. ఐయామ్ థిస్ అన్నట్టుగా ఇలా బయటికి మాత్రం వాళ్ళ ఫీలింగ్స్ అనేది చూపించట్లేదు. మౌనంగా ఉంటూ వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ అంటే ఎవరికీ తెలియకుండా బాధపడుతున్నారు. బాధని కూడా వీళ్ళు బయట పెట్టదలుచుకోవట్లేదు. అలా ఉంది ప్రెజెంట్ మీ పర్సన్ ఫీలింగ్స్. సో, డిప్రెషన్‌లో ఉన్నారు, బాధపడుతున్నారు. బలంగా మీరు కావాలి, మీరు రావాలి మళ్ళీ తన లైఫ్‌లోకి అని కోరుకుంటున్నారు. కానీ ఏంటి, వాళ్ళు మాత్రం ఏమీ యాక్షన్ తీసుకోరు. నేను మాత్రం యాక్షన్ తీసుకోను. తనే రావాలి, తనే చెప్పాలి. అసలు ఈ రిలేషన్ తనకి కావాలా? వద్దా? అనే క్లారిటీ లేదు. ఇది వాళ్ళ ఫీలింగ్. అండ్ ఇంకొంతమంది సినారియోస్‌లో ఏంటంటే, అసలు వా అసలు క్లారిటీ లేదు. ఏంటంటే, మీరు వాళ్ళని ఇష్టపడుతున్నారా? లేదా? లేకపోతే ఇంకెవరినైనా ఇష్టపడుతున్నారా? లేకపోతే మీరు తనని నిజంగా ఇష్టపడుతున్నారా? లేదా? లేతే మీరేమన్నా ఆహ్, డిస్ట్రాక్ట్ అవుతున్నారా? అనే విషయం అతనికి క్లారిటీ లేదు. అందుకే మొండిగా ఉంటున్నారు. మౌనంగా ఉంటున్నారు. తన వర్క్ తను చేసుకుంటున్నాడు. ఎంత బాధపడినా సరే అండి, బయటికి మాత్రం ఈ పర్సన్ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. అది. బయటికి అందరికీ కనిపించడానికి మాత్రం మంచిగా వెల్ డ్రెస్డ్ అప్ అయ్యి అంటే వెల్ డ్రెస్డ్ అప్ అయ్యి కనిపిస్తున్నారు. అంటే ఇంతకు ముందు కన్నా కూడా డ్రెస్సింగ్ స్టైల్ అనేది చేంజ్ చేసేసారు ఈ పర్సన్. ఆ విషయంలో మీకు కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఏంటి ఇలా తయారయ్యారు? అంటే నన్ను మర్చిపోయారా? ఇది ముందు కన్నా కూడా ఇప్పుడు ఇంకా తనలో చాలా చేంజెస్ వచ్చాయి. నన్ను వదిలేసి తను బానే ఉన్నారా? లేదా? ఏంటని మీరు ఆలోచిస్తున్నారు. డిస్టెన్స్ అనేది పెరిగిపోతోంది మీ మధ్య రోజు రోజుకి. సో, అది. అది బాధపడుతున్నారు, భయపడుతున్నారు. అండ్ కొంతమంది ట్రావెల్ కూడా చేస్తున్నారండి. లైక్ ఏదైనా చిన్న ఫంక్షన్స్‌కి కావచ్చు. సో, ఏదేమైనప్పటికీ వర్క్ రిలేటెడ్ కానీ, ఏదైనా ఫంక్షన్స్‌కు రిలేటెడ్ కానీ ఆహ్, ట్రావెలింగ్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. దేని రిలేటెడ్ అయినా అయ్యుండొచ్చు.
ట్రావెల్ చేస్తున్నారు. సో, మీ మధ్య డిస్టెన్స్ అనేది పెరిగిపోయింది. సో, చూసారా? అసలు ఏ ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాము అనేది క్లారిటీ రావట్లేదు. ఓకే. ఇలా నాకు నేనే ఈ ప్రేమ అనే ఊబిలో పడిపోయానా ఇలా? నేనే మోసపోయానా? అనే బాధలో ఉన్నారు వాళ్ళు. అనే భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఇదే సిట్యుయేషన్. నేనే ఎక్కువ లవ్ చేశానా? నేనే ఎక్కువ మోసపోయానా? అతి ప్రేమ నేనే చూపించి మోసపోయానా? అనే బాధలో ఉన్నారు వాళ్ళు. ఏం జెప్పాలి? హెరోఫెంట్. సో, చాలా రెస్పెక్ట్ ఉంది మీరంటే. అండ్ ఇది ఈ పర్సన్ కూడా చాలా మెచ్యూర్డ్ పర్సన్. చాలా తెలివిగల మనిషి. అంటే పెద్ద మనిషి టైప్‌లో అందరికీ సలహాలిస్తారు. పెద్ద మనిషి అని కాదు కానీ మెచ్యూర్డ్ పర్సన్. అంటే తన దగ్గరకొచ్చిన వాళ్ళందరికీ సలహాలిచ్చే పర్సన్ మీ పర్సన్. అలాంటిది నేనే 10 మందికి సలహాలిచ్చేదాన్ని. ఇప్పుడు సారీ. నేనే 10 మందికి సలహాలిచ్చే టైపు. ఇప్పుడు నేనే అందరికీ చెప్పి నేనే మోసపోయాను. నేనే ఆహ్, ఇలా మునిగిపోయాను. ఊబిలో పడిపోయాను. మోసపోయాను అనే భ్రమలో వాళ్ళున్నారు. నేనే మోసపోయాను. బాధపడుతున్నారు. డిప్రెషన్‌లో ఉన్నారు. బయటికి మాత్రం బాగున్నారు. సో, చూడండి. ఒంటరిగా కూర్చొని స్పిరిచ్యువల్‌గా డెవలప్ అవుతున్నారు. ఆలోచిస్తున్నారు. ఎందుకిలా జరిగింది? మా మధ్య డిస్టెన్స్ ఎందుకిలా పెరిగింది? అని బాధపడుతున్నారు. లోన్‌లీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అంటే బయటెక్కడికి ఎళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అలోన్‌గా ఉంటున్నారు మాక్సిమము. అలోన్‌గా ఉంటున్నారు. బాధపడుతున్నారు. భయపడుతున్నారు. ఈ డిస్టెన్స్ ఇంతేనా మా రిలేషన్‌లో? ఇది తగ్గే అవకాశమే లేదా అని ఆలోచిస్తున్నారు. ఇలా మీ దగ్గరికి వచ్చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. అలా మీ దగ్గరకొచ్చేసి మిమ్మల్ని ఒకసారి చూసెళ్తే బావుండు అనుకుంటున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చేసి మీ దగ్గరకొచ్చేసి ఒకసారి మిమ్మల్ని చూసేసి ఆహ్, మిమ్మల్ని హగ్ చేసుకొని ఈ డిస్టెన్స్ తగ్గిచ్చేద్దామా అని అడగాలని ఉంది వాళ్ళకి. ఓకే. కానీ కన్‌ఫ్యూజన్. రావాలా? వద్దా? వస్తే మీరేమంటారు? యాక్సెప్ట్ చేస్తారా? లేదా? తక్కువైపోతానేమో, చులకనైపోతానేమో, వాళ్ళ సైడ్ నుంచి వస్తే బెటర్ కదా! ఇది వాళ్ళ థింకింగ్ ప్రెజెంట్. క్వీన్ ఆఫ్ కప్స్. అంటే ఇంతకుముందు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రేమ అనేది వాళ్ళకి కనిపించట్లేదు. అంటే ప్రేమ అంతా తగ్గిపోయింది. అసలు ప్రేమ ఉందో లేదో కూడా తెలీదు. ఇప్పుడు నేనెళ్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. అండ్ ఈ రిలేషన్‌లో కొంతమంది సెపరేషన్‌కి రీజను ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా అయ్యుండొచ్చండి. సో, ట్విన్ ఫ్లేమ్ ఏంటంటే ఒకళ్ళని ఒకళ్ళు డెవలప్ చేసుకోవడానికే వాళ్ళు కనెక్ట్ అవుతారు. ట్విన్ ఫ్లేమ్ అంటే ఒక ఆత్మ 2 బాడీస్. ఓకే. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. లైక్ రాధా, కృష్ణ ఇలా ఉంటారు కదా! ఒకళ్ళనొకళ్ళు డెవలప్ చేసుకోవడానికి ఒకళ్ళనొకళ్ళు అండర్‌స్టాండింగ్ నేచర్ కానీ, అబ్యూజింగ్ గానీ అంటే మీ ఎనర్జీస్ వాళ్ళకి తెలిసిపోతాయి. వాళ్ళ ఎనర్జీస్ మీకు తెలిసిపోతాయి. వాళ్ళు హ్యాపీగున్నారా? బాధలో ఉన్నారా? అనేది
మీరు కూడా క్యాచ్ చేయగలుగుతారు. మీకు కూడా తెలిసిపోతూ ఉంటుంది. లైక్ వాళ్ళు బాధగా ఉంటే మీరు సడెన్‌గా ఆహ్, బాధపడిపోవడము, సడెన్‌గా లోన్‌లీగా ఫీల్ అవ్వడము, ఇలా ఉంటుందనమాట ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ట్విన్ ఫ్లేమ్స్ సెపరేషన్ కూడా కామనే. బట్ సెపరేషన్ అయినా కూడా ఒకరినొకరు ఈగో ఇష్యూస్ కానీ, తిట్టుకోవడం ఇలాంటి ఇష్యూస్ అస్సలు రావు ట్విన్ ఫ్లేమ్స్‌లో. ఓకే. హ్యాపీగా పెయిన్‌ఫుల్‌గానే ఉంటుంది సెపరేషన్ అనేది. బట్ ఒకరు అబ్యూజింగ్ తిట్టుకోవడం అలాంటివి ఉండదు. పెయిన్‌ఫుల్‌గానే ఎండింగ్స్ ఉంటాయి ట్విన్ ఫ్లేమ్స్‌లో. బట్ ఏంటంటే వాళ్ళ గ్రోత్ కోసం ఎక్కడున్నా సరే వాళ్ళు బాగుంటే చాలు అనని అనుకుంటారు. సో, సోల్‌మేట్స్‌లో ఏంటంటే ఈగో ఇష్యూస్, తిట్టుకోవడము, కొట్టుకోవడం, ఫైట్స్, సెపరేషన్, ఈగోకి వెళ్ళడము ఇలాంటివి ఉంటాయి. సో, దానికి దీనికి డిఫరెన్స్ ఇది. సో, వాళ్ళ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి. మీ ఎనర్జీస్ వాళ్ళకి కనెక్ట్ అవుతాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. సో, 6 ఆఫ్ పెంటికల్స్ ఈ రిలేషన్‌లో బ్యాలెన్స్ లేదు. ఆ బ్యాలెన్స్ తప్పింది అని బాధపడుతున్నారు. బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. బ్యాలెన్స్ అనేది ఈ రిలేషన్‌లో మిస్ అయింది ఎక్కడో. అంటే ఒకరినొకరు అండర్‌స్టాండింగ్ ప్రాబ్లమ్ ఉంది. అండ్ మనీ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మీ పర్సన్ ఫీలింగ్. అందుకే ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందా అని బాధపడుతున్నారు. ఇంకా అంటారు కదా, రుణం తీరిపోయిందా అన్నట్టుగా. ఇంక ఎండ్ అయిపోయిందా అని కూడా బాధపడుతున్నారు. ఇంకింతేనా అని. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ తను డిఫైన్ చేసుకుంటున్నారు. మేబీ మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టుండొచ్చు. మీరు కానీ, మీ పర్సన్ కానీ ఒకరినొకరు బ్లాక్స్ చేసుకొని ఉండొచ్చు. పేజ్ ఆఫ్ వాండ్స్. బట్ ఏదో ఒక యాక్షన్ తీసుకొని ఆహ్, మళ్ళీ మీతో రిలేషన్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఓకే. మీతో కమ్యూనికేట్ చెయ్యాలి అనుకుంటున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. సో, చూద్దాము ఏంజెల్స్, రొమాంటిక్ ఏంజెల్స్ ఏం చెప్తున్నారో చూద్దాము. రికన్సిలేషన్. సమ్‌వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్. ఓకే. మీ పాస్ట్ పర్సన్ ఎవరో మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. మీరు రికన్సిలేషన్ అవ్వబోతున్నారు. వెడ్డింగ్. లాస్ట్ టైం కూడా నేను తీసినప్పుడు వెడ్డింగ్ కార్డ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. వెడ్డింగ్. దిస్ సిట్యుయేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్. ఓకే. మీ మధ్య సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు న్యూగా మీ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. అది మ్యారేజ్ కావాలి అనుకున్న వాళ్ళకి. కాలింగ్ ఇన్ యువర్ సోల్‌మేట్. యువర్ ప్రేయర్స్, అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ హెల్ప్ బ్రింగ్ యూ టుగెదర్. మీ అంటే మీ పూజలు ఇవి మీ ఇద్దరిని, మీ ఊహలు, మీ పూజలు, మీ కోరికలు మీ పర్సన్‌ని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొస్తాయంట. ఫ్రీ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే లైక్ బిజీగా ఉంటూ ఉంటారు. కాసేపు రిలాక్స్ అవ్వండి. మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోండి. ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. మీ లైఫ్ వేరే వాళ్ళ కంట్రోల్‌లో నడుస్తుందో ఏమో కొంతమందికి. సో, మీ లైఫ్ వేరే వాళ్ళ కంట్రోల్‌లో ఇవ్వకుండా మీ లైఫ్ పైన మీరే కంట్రోల్‌గా ఉండండి. కెమిస్ట్రీ. దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియర్. ఓకే.
మీకు మీ పర్సన్‌కి చాలా కెమిస్ట్రీ ఉందంట. సో, మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ, ఆ బాండ్ ఆహ్, ఆ శక్తి ఉంటుంది గదా! స్ట్రెంత్ రిలేషన్‌షిప్‌లో అది మీ ఇద్దరిని ఒకటి చేస్తుందంట. ట్రస్ట్. దిస్ సిట్యుయేషన్ ఈస్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫెయిత్. నమ్మకంతో నమ్మకం నమ్మండి. నమ్మితే మీ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ బావుంటాయంట. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్. ఓపెన్ యువర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ టు ఆల్. ఓకే. మీ మనసు విప్పి మాట్లాడండి. ఓకే. మనసు విప్పి మాట్లాడితేనే మీ మనసులో ఏమున్నది అనేది అవతల వాళ్ళకి తెలుస్తుంది. చెప్పొచ్చు. ప్రెజెంట్ చెప్పొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సేఫే. ఇప్పుడు మీరు మీ మనసులో ఇష్టాన్ని చెప్పడానికి ఇది కరెక్ట్ టైమే అని చెప్తున్నారు ఏంజెల్స్. ఓకే. ఇదే అండి ఇవాళ రీడింగ్. అండ్ మీకు ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ స్టార్టింగ్‌లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. వాట్సాప్‌కి మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.